రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చింది కాంగ్రెస్ పార్టీనేనంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు మండిపడ్డారు. రాష్ట్రం విడిపోతోందంటూ ప్రజలను టీడీపీ, కాంగ్రెస్ నేతలు గందరగోళానికి గురి చేస్తున్నారని, రెండు పార్టీల నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ అన్ని ప్రాంతాల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని వారు అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని రాష్ట మంత్రులు ఢిల్లీలో తాకట్టు పెట్టారని శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ దుస్థితికి కారణం కలిగించినటువంటి రెండు ప్రధాన పార్టీలైనటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వాళ్ళు ఏ నిర్ణయం సరైన రీతిలో తీసుకోకుండా ఇటువంటి పరిస్థితిని కల్పించినటువంటి ఆ పార్టీలు ఖచ్చితంగా ప్రజలకు క్షమాపణ చెప్పి ఈ రోజుకైనా ఒక నిర్ణయంగా భావించి పేద ప్రజలు ప్రస్తుతం పడుతున్న ఇబ్బందులు అయితేనేమి, రాష్ట్రంలో పడుతున్నట్టు ఇబ్బందులపైన దృష్టి పెట్టి ఈ రోజు ప్రజలపైన భారం వేస్తున్నారు. గ్యాస్ వీటిపైన మీరు ఎక్కడ చర్యలు తీసుకోలేదు. ఏమో చాలా మీరు యుద్ధ ప్రాతిపదిక అసలు మీరు ఇచ్చేది అసలు జనాల్లో కూడా ఏంటంటే ఈ తెలంగాణ ప్రజల్లో కూడా కాంగ్రెస్ మాట నమ్మలేము, అది ఇచ్చేమో ప్రశ్న ఉత్పన్నం కాదు. కావాలంటే గేమ్ ఆడుతున్నారు, వీళ్ళు ఒక హైప్ చేస్తారు ఈ రాష్ట్రాన్ని, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని దెబ్బతీయాలని ఉద్దేశంతో చేసిన తప్ప తెలంగాణ వాళ్ళకి ఆ సిద్ధశుద్ధి లేదని మేము చేస్తాం.